హాయ్ హలో వెల్కమ్ టు ధనాస్ కిచెన్. ఈరోజు వీడియో ఏంటి అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చేసేలాగా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తాను. సేమ్ బయట తిన్నట్టే ఉంటుందండి టేస్ట్. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఇలాంటి వెడల్పు గిన్నె తీసుకొని దాంట్లో 2 కప్పులు ఆయిల్ వేసుకొని మనకి ఎన్ని ఎగ్స్ అయితే కావాలో అన్ని ఎగ్స్ని ఒక బౌల్లోకి పగలగొట్టి తీసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో ఉంచాలి. సో ఇలా మీకు చిన్న చిన్న పీసెస్గా కావాలంటే ఇలా మొత్తం స్మాష్ చేసినట్టు కలుపుకోండి. లేదా పెద్ద పీసెస్గా కావాలంటే కలిపేయకుండా అలానే ఉంచేయండి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. అండ్ క్యారెట్ ముక్కల్ని కూడా సన్నగా పొడవుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. మీ దగ్గర క్యాబేజీ ఉంటే క్యాబేజీ కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు. సో ఇలా అంతా బాగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు వేగనివ్వండి. 5 నిమిషాల తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని మీకు ఎంత కావాలో అంత రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇలా రైస్ వేసుకున్నాక టేస్ట్కి సరిపడా కారం అలాగే ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ దీంట్లోనే కొంచెం సోయా సాస్ని వేసుకోవాలి. సాస్ అనేది ఎక్కువగా వేసుకోవద్దు, లైట్గా సరిపడా అంతా చూసి వేసుకోండి. అండ్ అలాగే గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని కొంచెం వెనిగర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా ఉప్పు కారం సాసులన్నీ అన్నంకి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉంచాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా స్టవ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉంచి ఈ ఫ్రైడ్ రైస్ అనేది చేసుకోవాలి. సో ఇలా అంతా బాగా కలిసిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని మరోసారి కలుపుకోండి. టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోకపోతే వేసుకొని యాడ్ చేసుకోండి. ఫ్రైడ్ రైస్ అంటేనే స్పైసీ కదా, స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. సో ఫైనల్లీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే అండి. స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. సో చూడండి, ఫైనల్లీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. సేమ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి టేస్ట్. మనం బయట తిని హెల్త్ పాడు చేసుకోవడం కంటే అదే ప్రాసెస్లో ఇంట్లో చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.